హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికపూడి గాంధీ ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్కు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. వేలు చూపిస్తూ పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో హరీష్ రావు కలగజేసుకుని కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పి తీసుకువెళ్లారు. హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్కు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. వేలు చూపిస్తూ పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో హరీష్ రావు కలగజేసుకుని కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పి తీసుకువెళ్లారు. హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు కూడా దాడి చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్కు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. వేలు చూపిస్తూ పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో హరీష్ రావు కలగజేసుకుని కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకువెళ్లారు. दलित
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్ చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మీద వేలు చూపించి మరి చేసినప్పుడు హరీష్ రావు వచ్చి ఆయన్ను సముదాయించడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ లో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి ఈ వివాదానికి సంబంధించి? హరీష్ రావు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, చాలా మంది వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఆయన ఈ నివాసానికి చేరుకున్న తర్వాత మీడియా సమావేశంలో అడ్రస్ చేశారు. అయితే ఈ సందర్భంగా సిపి కార్యాలయంలోకి వెళ్లకుండా టీఆర్ఎస్ పార్టీ నేతల్ని పోలీసులు బయట అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఈ పాడి కౌశిక్ రెడ్డికి అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయింది. ఒకనొక దగ్గర దూసుకు వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులకు చూస్తూ వారి పైన దురుసుగా మాట్లాడుతూ పైకి దూసుకు వెళ్లారు. సో ఈ సందర్భంగా ఇది గమనించినటువంటి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి సర్ది చెప్పి లోనికి తీసుకువెళ్ళి వెళ్లారు. అయితే కాసేపు లోనికి వెళ్లకుండా సర్ది చెప్పి లోనికి తీసుకువెళ్ళి వెళ్లారు. అయితే కాసేపు లోనికి వెళ్లకుండా పోలీసులు పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర రెడ్డి సహా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిపి కార్యాలయంలోకి వెళ్లారు. అయితే మీరు వెళ్ళినటువంటి సమయంలో సిపి లేరు. సిపి బయట ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారు లాంగ్ లో వెయిట్ చేస్తా ఉన్నారు సిపి రాకపోవడము. అంతేకాకుండా సిపి ఈ పోలీస్ అధికారులు ఈ రోజు గాంధీ ఇంటి దగ్గర నుంచి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వరకు వచ్చి దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేయడానికి పోలీస్ అధికారులు సహకరించారు. కాన్ఫరెన్స్ ఎస్ఐ, సిఐ, ఏసీపీ అంతా కూడా సహకరించారనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐని, సిఐని, ఏసీపీని సస్పెండ్ చేయాలి, విధించాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి పిచ్చి అడ్డాలు ధ్వంసం చేశారో ఆ పార్టీకి సంబంధించినటువంటి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకునేంత వరకు, వాటిని అరెస్ట్ చేసేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతము వారు సిపి కార్యాలయంలో ఉన్నారు. సిపి కార్యాలయం లోపలనేమో నేతలంతా ఉన్నారు, బయటనేమో పార్టీకి సంబంధించినటువంటి దిశలేని నేతలు పేదలంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మెట్ల మీద కూర్చొని హైదరాబాద్ మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్ల మీద కూర్చొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిశలేని నేతలంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా, అదేవిధంగా జస్టిస్ అంటే నినాదాలు ఇస్తూ ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. మెట్ల పైన కూర్చొని వీళ్ళు కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేశారో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయాలి, జైలుకి తరలించాలి. అంతేకాకుండా అక్కడ విఫలమైనటువంటి పోలీసులు అంటే ఇంటి దగ్గర నుంచి వస్తుంటే కూడా, ఆన్లైన్ గా వస్తుంటే కూడా ఎక్కడ గాంధీని అడ్డుకోలేదు, గాంధీ అంతర్లను అడ్డుకోకుండా ఇంటికి దాడికి తోలుకొని వచ్చినట్టుగా పోలీసులు వ్యవహరించారు. సో ఇదంతా కూడా పోలీసుల వైఫల్యాన్ని, స్థానిక పోలీసులంతా కూడా గాంధీకి సహకరించారు ఇంటికి రావడానికి, దాడి చేయడానికి. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించి అరెస్ట్ చేయాలి అనేటువంటి నినాదాలను చేస్తా ఉన్నారు. ఇలాంటి అంటూ పెద్ద పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు నినాదాలు ఇస్తా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు, మెట్టపై కూర్చొని నిరసన తెలుస్తా ఉన్నారు. సో ఈ నిరసన కార్యక్రమంలో ఆ నిరసనలో అటు పల్లా రాజేశ్వర రెడ్డి కూర్చున్నారు, ఉన్నారు, మాజీ మంత్రి ఎదురు దయాకర్ రావు ఉన్నారు, వాసుదేవ రెడ్డి ఉన్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
నేతలంతా కూడా ఇక్కడ కూర్చొని మెత్తపైన కూర్చొని ఆందోళన చేస్తా ఉన్నారు, నిరసన చేస్తా ఉన్నారు. ఎంత రాష్ట్రంలో కానీ కమిషనర్ సిపి రావాల్సిందే, సిపికి తాము విజ్ఞాపన పత్రాన్ని ఇస్తాము, కంప్లైంట్ ఇస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వారిపైన చర్యలు తీసుకునేంత వరకు పోలీస్ అధికారుల పైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేసేంత వరకు, ఇక్కడ దాడి వచ్చినటువంటి వాళ్ళను అరెస్ట్ చేసేంత వరకు కూడా తాము ఇక్కడ నుంచి కదిలేటువంటి మాటను టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. సో అసలు వీరి డిమాండ్ ఏంటి, ఎప్పుడు వెళ్తారన్నటువంటిది ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చూద్దాం. చెప్పండి, ఏంటి ఎప్పటి వరకు మీరు ఆందోళన చేస్తారు, ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఒకటి చీకటి దినం, ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి అతను ప్రవర్తించిన విధానం కానీ అతను మాట్లాడిన భాష కానీ అభ్యంతరమైన విషయం. ఎందుకోసం అంటే ఇలా జరుగుతానికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీం ఏదైతే హైకోర్టు ఖచ్చితంగా మీరు ఏదైనా డిసిషన్ తీసుకుంటే చెప్పిన దానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారిని తీసుకెళ్తా అని చెప్పిండు. దానికి ఆయన ఇవ్వాల్సిన సమాధానం ఏంటిదంటే అదే విధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీకి రావాలి. దానికి వ్యతిరేకంగా గుండాయిజంగా రౌడీయిజంగా దాడులు చేసి ఇలా ఒక వ్యవస్థను నిర్ణయం చేసి ఆలోచన చేసిన పని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చేసినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఉంటారు. జరిగింది